నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేడు ప్రతి మనిషి తోటి మనుషుల కన్నా వస్తువులతోనే ఎక్కువగా జీవిస్తున్నాడు అన్నది యథార్థం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది నిజం. ఎందుకంటే నిద్ర లేచింది మొదలు మనకు తెలియకుండానే అనేక వస్తువులు మన చుట్టూ మన జీవితాల్లో భాగమైపోయాయి. వంటగదిలో ఒక్కసారి సామాన్లు లెక్క పెడితే పిచ్చెక్కుతుంది. ఇక బెడ్రూము, హాలు పరిశీలించి చూస్తే షాపింగ్ మాల్స్లా కనిపిస్తాయి. దీనంతటికీ కారణం ఒకటి, అవసరాలకు మించి వస్తువులు కొనుక్కుంటున్నాం అన్నమాట. కొంతమంది భేషజాలకు పోయి వస్తువులు కొనడమే స్టేటస్లా, షాపింగ్ చేయడమే గొప్పగా భావిస్తూ ఉంటారు. ఎలాంటి వస్తువులు కొనాలి, కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను అస్సలు పట్టించుకోరు. ఈరోజు ప్రపంచ నాణ్యతా దినోత్సవం. అందుకే వస్తువుల నాణ్యతను పరిశీలించి ఎలా కొనాలో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. మనసుకి ఉల్లాసాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మన యోగామృతం కార్యక్రమం బాచ్పల్లిలోని రిషి యోగా సెంటర్కి వచ్చేసిందండి. ఇక్కడ మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ రజని గారు. మరి యోగాకి సంబంధించిన ఏ విషయాల్ని మనకు తెలియచేయబోతున్నారో రజని గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రజని గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాం. మరి రజని గారు, ఈరోజు మా సకలకి యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? ఈరోజు మనం చేయబోయే ఆసనాస్ బ్రెయిన్కి సంబంధించినవండి. దీంతో పాటుగా మనకి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఈ ఆసనాస్ చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలాగే పిట్యూటరీ గ్లాండ్ అనేది బ్రెయిన్ పక్కన ఉంటుంది, అది కిందగా ఉంటుంది, చిన్న గ్లాండ్. అది మన బాడీ మొత్తానికి ఒక కింగ్ లాంటి గ్లాండ్ అనమాట. అది యాక్టివేట్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఇంకా ఏమైనా బ్రెయిన్ డ్యామేజ్ అయిన వాళ్ళకి, క్లాట్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆసనాస్ బాగా యూజ్ అవుతాయండి. ఆసనాస్ నేమ్ ఏంటంటే ఒకటి గర్భాసన, ఇంకొకటి గుప్త పద్మాసన. రజని గారు, గర్భాసన అన్నారు కదండి, మరి దీని బెనిఫిట్స్ ఏంటండి? ఇది చేసినప్పుడు ఏంటంటే మనకి ఇలా ఇయర్స్ పట్టుకుంటామండి ఈ ఆసనంలో. అలా పట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి బ్రెయిన్ అనేది తల వెనక భాగంలో ఉంటుంది. అప్పుడు ఇలా ఇయర్స్ పట్టుకున్నప్పుడు ఈ సిగ్నల్స్ బ్రెయిన్ వరకు వెళ్తాయండి. అప్పుడు నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి, గ్లాండ్ కూడా యాక్టివేట్ అవుతుంది. దాంట్లోంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం, అంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాలా ఎలా అనేది బాడీ సిస్టమ్ని బట్టి అది యాక్టివేట్ అవుతుందండి. రజని గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఆసనాలు ఎవరైనా వేయకూడదు అంటే లిమిటేషన్స్ ఉంటాయి కదా, అలా ఎవరైతే వేయచ్చు అండ్ ఎవరు వేయకూడదు? ఈ ఆసనాస్ 20 నుంచి 30 వరకు వేయొచ్చండి. ఈ ఏజ్ లిమిట్ వాళ్ళు ప్రాక్టీస్ ఉంటే వేసేసుకోవచ్చు గుర్తుపెట్టుకొని. అలా కాకుండా 30, 35, 40+ ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసినా కానీ ఇన్స్ట్రక్టర్ ఎదురుగా వేస్తే వీళ్ళకి అంటే ఆసనంలో ఉన్నప్పుడు, ఆసనంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళాలి అనే జాగ్రత్తలు చెప్తారు. మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఎక్కడైనా ఇబ్బందిగా అనిపిస్తే వద్దు, స్టాప్ చేయండి, ఇలా చెప్పేస్తారనమాట. అందుకని ఇన్స్ట్రక్టర్ ఎదురుగా 30+ వాళ్ళు ఇన్స్ట్రక్టర్ ఎదురుగా ఉండి చేయడం అనేది చాలా మంచిది. 25 ఇలా 16 ఇలా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వేసేసుకోవచ్చు అండి. మరి రజని గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఆసనాలు ఏ సమయంలో వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి? ఈ ఆసనాస్ మనకి బ్రహ్మ ముహూర్తంలో వేసారనుకోండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా తిరగలేదు, ఫలితం అనేది వచ్చేస్తుంది. బ్రహ్మ ముహూర్తం అంటే 3 నుంచి 7 వరకు అండి, మార్నింగ్ టైము. కొంచెం లేట్ అయినా 7 వరకు చేయొచ్చు. ఇంకా అది కుదరదు, ఇంకా నేను లేవలేను, నాకు వర్క్ ఉంది, ఇలా అన్నప్పుడు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు అండి ఎంటీ స్టమక్తో. అసలు చేయకుండా ఉండటం కంటే ఇలా చేయడం అయినా బెటర్ కొంచెం. రజని గారు, మరి గర్భాసనం ఎలా వేయాలో తెలియజేస్తారా అండి? తప్పకుండా అండి. ఇప్పుడు మనం చేయబోయే ఆసన గర్భాసన. దీనికి ముందుగా మనం సిద్ధాసనంలో కూర్చోవాలి. ఈ సిద్ధాసనంలో కూడా మీకు కంఫర్ట్గా ఉండే విధంగా సెట్ చేసుకోవాలి ఆసనాన్ని. తర్వాత నెమ్మదిగా మీ కుడి కాలుని కుడి చేతి మీదుగా తీసుకోవాలి. తర్వాత ఎడం కాలుని ఎడం చేతి మీదుగా తీసుకోవాలి. తర్వాత 2 చేతుల మీదుగా 2 కాళ్ళు పాదాలు పెట్టుకొని మీ అరచేతుల్ని, చేతి వేళ్ళని చెవుల మీద పెట్టుకోవాలి. చెవులను పట్టుకొని మీరు ఇలా ఉండగలిగినంత సమయం వరకు ఉండొచ్చు. గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉంటే మీరు ఒక 10 సెకండ్లు 20 సెకండ్ల వరకు ఉండగలరు. అంతకంటే ఎక్కువ సమయం ఉండగలిగితే ఈ ఆసనంలో ఎంత ఎక్కువ సమయం ఉంటే అంత మంచిది. నెమ్మదిగా గాలి వదిలేస్తూ 2 చేతులు కిందకు దించుకోవాలి. తర్వాత 2 కాళ్ళు కిందకు దించుకోవాలి. మళ్ళీ మనం సిద్ధాసనంలోకి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని ఒక 5 సెకండ్ల వరకు రిలాక్స్ అవ్వాలి. అప్పుడు మన శ్వాస అనేది నార్మల్ స్థితికి వస్తుంది.
అప్పటినా ఇప్పుడు మీరు గర్భాసన వేసి చూసారు కదా, మీకు ఈ గర్భాసన వేసినప్పుడు మీ బాడీలో చేంజెస్ అలా ఏమైనా అనిపించినాయా? అవునండి, ఖచ్చితంగా. అంటే ఫస్ట్లో కొంచెం టఫ్ అనిపించింది కాలు పైకి లేపు అలా పట్టుకున్నప్పుడు. బట్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం ఈ చేతులు ఇదంతా బాగా కొంచెం ప్రెషర్ పెడుతున్నాం కదా, సో ఎనర్జీ అనేది తెలుస్తుంది అండ్ బాడీ కూడా టోన్ అయినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ బాడీ టోన్ అవుతుంది. అప్పుడు మనకి హెడ్ మీద కూడా కొంచెం ప్రెషర్ తెలుస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ చేంజెస్ తెలుస్తాయి. మీరు ఇంకా 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈ చేంజెస్ అన్ని మీకు ఇంకా బాగా. తప్పకుండా రజనీ గారు, మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా నేను ప్రాక్టీస్ చేస్తాను. రజనీ గారు, గుప్త పద్మాసన అన్నారు కదండి, మరి గుప్త పద్మాసన బెనిఫిట్స్ ఏంటో తెలియచేయండి. ఓకే అండి, ఇప్పుడు గుప్త పద్మాసన వేసినప్పుడు మనము ఇంతకుముందు శవాసనాలో పద్మాసన వేసాం ముందు ఎపిసోడ్స్లో. ఇదేంటంటే మనం ముందుకు పడుకుంటాం, పద్మాసనం వేసి ముందుకు పడుకుంటాం. అప్పుడు ఏంటంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ బాడీ అంతా ప్రెషరైజ్డ్లో ఉంటుంది. అప్పుడు ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ పైకి వస్తుంది, హెడ్ పైకి వస్తుంది. అప్పుడు హెయిర్ ఫాల్ కానివ్వండి, లేదంటే బాడీ స్ట్రక్చర్ కూడా ఎవరికైనా అన్ఈవెన్ స్ట్రక్చర్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి కూడా సిమిలర్ స్ట్రక్చర్ రావడానికి, అలాగే హెడ్ మీద ప్రెషర్ పడటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పైకి జరగడం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఐ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఐ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది. నర్వ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే నర్వ్స్ ఎక్కడైనా నంబైన వాళ్ళకి అవి యాక్టివేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఏమైనా క్లాట్స్ ఉన్న వాళ్ళకి ఆ క్లాట్స్ మళ్ళీ డిజాల్వ్ అవ్వడానికి ఈ ఆసన యూజ్ అవుతుంది. రజనీ గారు, మరి రెండో ఆసనం గుప్త పద్మాసనం అన్నారు కదా, మరి ఆ ఆసనం ఎలా వేయాలో తెలియజేస్తారా అండి? తప్పకుండా అండి. ముందుగా మనం పద్మాసనం వేసుకోవాలి. పద్మాసనం అంటే ఒక కాలి థై మీద ఇంకో కాలు పాదం పెట్టుకోవాలి. అలాగే 2 కాళ్ళు మనం ఇలా పెట్టుకున్న తర్వాత మనం కరెక్ట్ పొజిషన్లో కూర్చున్న తర్వాత నెమ్మదిగా మోకాళ్ళ మీద పైకి లేచి శరీరాన్ని ముందుకు పడుకోవాలి. మీరు కరెక్ట్గా పడుకున్న తర్వాత 2 చేతులు వెనక నమస్కార ముద్రలో పెట్టుకోవాలి. మీ శరీరం ఎంత సాగితే అంత ముందుకి. ఇప్పుడు మీరు గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండగలిగినంత సమయం ఈ ఆసనంలో ఉండాలి. ఇలా ఉన్న తర్వాత మీరు రిలాక్స్ అవ్వాలి అనుకున్నప్పుడు నెమ్మదిగా ముందు చేతులను తీసి నేల మీద పెట్టుకొని చేతుల సహాయంతో మీరు శరీరం మీదుగా పైకి లేచి మరలా పద్మాసనంలో కూర్చోవాలి. ధ్యాన ముద్రలో పద్మాసనంలో కూర్చున్న తర్వాత మీరు ఒక కాలు తర్వాత ఒక కాలుని రిలీజ్ చేసుకోవాలి పద్మాసనంలోంచి సిద్ధాసనంలోకి. ఇప్పుడు మరలా మీరు ధ్యాన ముద్రలో కూర్చొని రిలాక్స్ అవ్వాలి. ఇలా రిలాక్స్ అయినట్లయితే మీ శరీరంలో ఇన్నర్ సైడ్ ఒక వేగవంతమైన శ్వాస, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉండేది నార్మల్ స్థితికి వస్తుంది. అప్పటిన ఇప్పుడు గుప్త పద్మాసన వేసి చూసారు కదా, దీనివల్ల మీ బాడీలో చేంజెస్ కానీ ఏమైనా యాక్షన్స్ రావడం అలా ఏమైనా చూసారా? తెలిసింది రజనీ గారు. మామూలుగా అంటే పద్మాసనం వేసినప్పుడు మనం స్ట్రైట్గా కూర్చునే చేస్తాం కదా, ఇప్పుడు ఏమైంది అంటే మనం ఇలా ముందుకి పడుకున్నప్పుడు ఈ ప్రెషర్ అంతా స్టమక్ మీద పడింది కదా, సో నాకు తెలిసి ఇది రోజు చేయటం వల్ల పొట్ట కూడా తగ్గిపోతుంది అనుకుంటా. అవును, అలాగే ఇట్లా పడుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగానే బ్లడ్ సర్క్యులేషన్ అంతా బ్రెయిన్లో అదంతా తెలిసిందండి. నేను కళ్ళు కూడా బాగా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. సో రోజు చేయటం వల్ల బాడీ అంతా టోనప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే రజనీ గారు, మరి ఈ రోజు మాకు చక్కగా 2 చక్కటి ఆసనాలు తెలియచేశారు. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి కానివ్వండి, నర్వస్ సిస్టమ్ కూడా చాలా యాక్టివ్ అవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. మరి ఇంతటి చక్కటి ఆసనాలను మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చాలామంది మహిళలు వస్తువులు కొనడానికి వెళ్ళగానే ఆ వస్తువు ధర ఎంతో చూస్తారు లేదా అడిగి తెలుసుకుంటారు. ఒకవేళ నచ్చితే బేరమాడి తగ్గింపుతో కొని వాళ్ల ప్రతిభను 10 మంది దగ్గర గొప్పగా చెప్పుకుంటారు. వస్తువు నాణ్యత గురించి అంతగా పట్టించుకోరు. సహజంగానే మహిళలకు బట్టలంటే ఎక్కువ ఇష్టం. ఎన్ని ఉన్నా మార్కెట్లోకి కొత్త రకాలు రాగానే పాత వాటిని పక్కకు పడేసి కొత్తవి కొంటారు. కొనేటప్పుడు ధరతో పాటు డిజైన్, కలర్స్, మోడల్ కొత్తగా వెరైటీగా ఉందో లేదో చూస్తారు. కానీ అవి ఎన్ని రోజులుంటాయి? ఒకసారి కట్టుకోగానే పాడైపోతాయా? బట్టల మీద ఉన్న వర్క్ ఉతికితే పోతుందా, ఉంటుందా? ఇలాంటివి ఏవీ ఆలోచించరు. స్నేహితులకు, బంధువులకు చెప్పేటప్పుడు కూడా అంత పెట్టుకొన్నాను, ఇంత పెట్టుకొన్నాను అని మాత్రం చెప్తారు. పాడైతే మాత్రం ఒక్కసారి ఉతకగానే పాడైంది అని బాధపడుతుంటారు. అందుకే దేన్నైనా కొనేటప్పుడు నాణ్యత చూడాలి. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. నమస్కారం.
ఆలనా పాలనా కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మువ్వా మాధురి గారు. సకల రస సమస్యలకు చక్కటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మరికొన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే, ఎప్పటిలాగే ఒక సఖీ లెటర్ రాశారు, చదవమంటారా? తప్పకుండా. నమస్కారం, నా పేరు శారద. నేను ఈ లెటర్ ని వరంగల్ నుంచి రాస్తున్నాను. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. మొదటి కాన్పు 6 నెలలు నిండకుండానే డెలివరీ అయింది. పుట్టిన బిడ్డ 3 వారాల పాటు ఐసీయూలో పెట్టినా బ్రతకలేదు. ఎందుకు ఇలా జరిగింది? మళ్ళీ మేము సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా? మాకు చాలా భయంగా ఉంది, సలహా ఇవ్వండి అంటూ రాస్తున్నారు మేడం. అమ్మ శారద, మీకు నెలలు నిండకుండానే కాన్పు అయింది అని చెప్తున్నారు. తర్వాత బేబీని ఐసీయూలో పెట్టినా కూడా దురదృష్టవశాత్తు మీరు కాపాడుకోలేకపోయారు. దీనివల్ల మీరేమీ బాధపడకండి, ఎందుకంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తప్పకుండా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఒకసారి అంటే ఇప్పుడు నెలలు నిండడం అంటే 40 వారాలు గర్భిణి కనుక నిండితే మనం దాన్ని నెలలు నిండడం అని చెప్తామమ్మా. సో 37 వారాలు కంప్లీట్ అయితే కనుక, గర్భం దాల్చినప్పటి నుంచి 37 వారాలు కనుక కంప్లీట్ అయితే దాన్ని మనం నిండు గర్భిణి కింద తీసుకుంటాం. 37 వీక్స్ నుంచి 42 వీక్స్ కంప్లీషన్ వరకు. సో ఈ 37 to 42 వీక్స్ కంప్లీట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఆ టైంలో ఏ డెలివరీ అయినా కూడా బిడ్డ పూర్తిగా డెవలప్ అయ్యి మంచి పండంటి పాప పుడుతుందనమాట. సపోజ్ 37 వీక్స్ కంప్లీట్ అవ్వకుండానే పేషెంట్కి నొప్పులు వచ్చి డెలివరీ అయితే కనుక దాన్ని మనం ప్రీ టర్మ్ ప్రెగ్నెన్సీ అంటాం. ఎందుకంటే నెలలు నిండడాన్ని మనం టర్మ్ ప్రెగ్నెన్సీ, టర్మ్ అన్నమాట వాడతాం. ఒకవేళ ఈ నెలలు నిండలేదు అంటే దాన్ని ప్రీ టర్మ్ ప్రెగ్నెన్సీ అని చెప్తాం అనమాట. ఒకవేళ 42 వారాలు దాటి డెలివరీ అయితే కనుక దాన్ని పోస్ట్ టర్మ్, అంటే టర్మ్ని దాటిపోయింది అనమాట. సో ఈ ప్రీ టర్మ్ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ కండిషన్ అండి ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే నెలలు నిండడం అన్నది ఎందుకు ముఖ్యం అంటే బిడ్డ పూర్తిగా డెవలప్ అవుతుంది, బిడ్డ యొక్క ఊపిరితిత్తులు బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. అంటే తల్లి గర్భంలో ఉంటే ఎంత బాగా తను బతకగలదో బయటకు వచ్చినాక కూడా బేబీ తను స్వతంత్రంగా అంత బాగా బతకగలిగే అవకాశం అనేది 37 వారాలు నిండినాకనే ఆ బిడ్డకు వస్తుంది. సో 37 వారాల కంటే లోపల డెలివరీ అయిన ఏ పేషెంట్ అయినా మనం ప్రీటర్మ్ డెలివరీ అంటాము, ప్రీటర్మ్ ప్రెగ్నెన్సీ అని చెప్తాం. సో ఈసారి మీకు ప్రీటర్మ్ డెలివరీ అయింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అయినప్పటికీ కూడా మీకు ఎందుకు ఈ ప్రీటర్మ్ డెలివరీ అయింది అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, బాడీలో ఇంకెక్కడైనా అంటే ఊపిరితిత్తుల్లో కానీ లంగ్స్లో కానీ ఎక్కడైనా కూడా ఇన్ఫెక్షన్ ఉంటే కనుక మనకి నెలలు నిండుకునే డెలివరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటిని ట్రీట్ చేసుకొని ఒకవేళ ఇంకా వేరే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ కానీ అలాంటిది ఏమున్నా కూడా ట్రీట్ చేసుకుంటే ఈసారి ప్రీటర్మ్ డెలివరీ అవ్వకుండా మనం కాపాడుకోగలం. సో ఆల్రెడీ మీకు ఒకసారి ప్రీటర్మ్ డెలివరీ అయింది కాబట్టి యు ఆర్ ఎట్ అ హయ్యర్ రిస్క్. సో ఈ పేషెంట్కి ఈసారి కూడా ప్రీటర్మ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి పేషెంట్ని చాలా క్లోజ్ మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో క్లోజ్ మానిటరింగ్ అంటే ఏంటి? ప్రతి విజిట్లో కూడా పేషెంట్ని అమ్మ నీకు ఏమైనా నొప్పుల్లాగా అనిపిస్తున్నాయా, నడుము నొప్పి ఏమైనా ఉందా, లేదంటే పొత్తి కడుపులో నొప్పి ఉందా, నీకేమైనా అధికంగా నీరసం ఉందా, పేషెంట్ కొంతమంది పేషెంట్స్లో అంటే ఎక్కువ లాంగ్ అవర్స్ ఆఫ్ వర్కింగ్ చూస్తాం. పొద్దున్న బస్ ట్రావెల్ 2 అవర్స్ ఉండి వర్క్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక 8 అవర్స్ వర్క్ చేసి మళ్ళీ 2 అవర్స్ ట్రావెల్ చేసి వచ్చి ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ చూపించి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. కొంతమంది స్త్రీలలో గర్భసంచిలో ఎనామలీస్ ఉంటాయి, వీళ్ళల్లో కూడా మనం ప్రీటర్మ్ డెలివరీ చూస్తాం. 2-3 అబార్షన్స్ అయిన, మిస్క్యారేజెస్ అయిన పేషెంట్స్లో కూడా మనం ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం. చాలా పెద్ద వయసున్న స్త్రీలలో కానీ చాలా చిన్న వయసు 18 ఏళ్లకే గర్భం దాల్చినా కూడా వీళ్ళల్లో కూడా అంటే సోషో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ద పేషెంట్ అనమాట. అంటే వాళ్ళ వయసు ప్రభావం ఉంటుంది, వాళ్ళ ఆర్థిక స్తోమత బాగా లో సోషో ఎకనామిక్ స్టేటస్లో కూడా వాళ్ళు సరైన ఆహారం తినకుండా కండిషన్స్ ఆఫ్ లివింగ్ చాలా పూర్ హైజీన్ మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళల్లో కూడా మనం ప్రీటర్మ్ డెలివరీ అవకాశం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే ఎక్కువ వర్కింగ్ అవర్స్ ఉన్నా తగ్గించుకోమని చెప్తాం, లాంగ్ అవర్స్ ఆఫ్ కమ్యూట్ ఉంటే ఈసారి తగ్గించుకోమని చెప్తాము, ఏమైనా డ్రగ్ అబ్యూస్ ఉన్నా దాన్ని తగ్గించమంటాం, స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా హ్యాబిట్స్లో ఏమైనా ఉంటే తగ్గించుకుంటే ఈసారి ప్రీటర్మ్ డెలివరీ అవ్వకుండా కొంత శాతం మనం ఆపగలం. సో అదే కాకుండా కొంతమందికి మనం ప్రీటర్మ్ లేబర్ సెట్ అయిపోయాక డెలివరీ అవుతుంది అంటే కనీసం వాళ్ళని వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేసుకుని బేబీ యొక్క ఊపిరితిత్తులు డెవలప్ అవ్వడానికి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తామండి. ఓకే, ఇది 24 అవర్స్ అప్పటి అంటే ఇవాళ ఇచ్చాక మళ్ళీ రేపు అదే 24 అవర్స్ అయ్యాక అదే సమయానికి మనం ఈ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది చేస్తూ ఉంటాం. ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల నెలలు నిండకుండా పుట్టిన బేబీని NICU అంటే పీడియాట్రిక్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక కాపాడుకోగలిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి అనమాట. సో స్టిరాయిడ్ కవర్డ్ బేబీయా కాదా అని వెంటనే పిల్లలు డాక్టర్ గారు అడుగుతారు.
నెలలు నిండకుండా మనం బేబీ అడ్మిట్ చేస్తే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, మేడం మీరు స్టిరాయిడ్స్ ఇచ్చారా? ఎందుకంటే స్టిరాయిడ్స్ ఎప్పుడైతే మనం ఇచ్చామో బేబీలో చాలా శాతం ప్రాబ్లమ్స్ అనేది మనం తగ్గించవచ్చు. వాళ్ళు ఊపిరితిత్తులు డెవలప్ చాలా మట్టుకు అవుతాయి, బ్రెయిన్ హిమరేజ్ అవుతుంది. పిల్లలు నెలలు నిండకుండా పుడితే కనుక ఇంట్రావెంట్రికులర్ హిమరేజెస్, వాళ్ళ పేగులు చాలా పల్చగా ఉండి అవి ఎంట్రోకొరైటిస్ అనేది వస్తుంది అనమాట వాళ్ళు. సో ఇవన్నీ రాకుండా ఉండడానికి ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది కొంత శాతం వరకు. సో కానీ ఒక్కసారి నొప్పులు మొదలయ్యాక మనం ఎంతసేపు డెలివరీని ఆపలేమండి, ఎక్కువసేపు ఆపకూడదు కూడా. సో PROM అని చెప్తాం, అంటే కొంతమంది స్త్రీలలో నెలలు నిండకుండానే ఉమ్మనీరు పోతుంది. దీనివల్ల కూడా ప్రీటర్మ్ డెలివరీ అనేది చూస్తాం. సో వీళ్ళలో ఏంటి, ఒకసారి ఉమ్మనీరు పోయింది అంటే బేబీని కాపాడుకోవడానికి కవర్ చేసిన మెంబ్రెయిన్స్ పోతాయి. ఏ పొర అయితే బేబీని లోపల గర్భసంచి లోపల హోల్డ్ చేస్తుందో బెలూన్ లాగా, ఆ బెలూన్ రప్చర్ అయ్యి ఉమ్మనీరు కిందకు పోతుందో బేబీ ఈజ్ ఎక్స్పోజ్ టు వెజనల్ సెక్రేషన్స్ అనమాట. సో బయట ప్రపంచానికి బేబీ ఎక్స్పోజ్ అయి ఉండి ఇన్ఫెక్షన్ వెంటనే వచ్చి బేబీకి ఇంకా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎవరికైతే ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అవుతాయో వాళ్ళల్లో మనం యాంటీబయాటిక్స్ వెంటనే పెట్టుకుని ఒక 48 అవర్స్ ప్రొలాంగ్ చేసుకోగలిగి ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చుకుని బేబీని డెలివర్ చేసుకుంటే మనకి బేబీని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఈ రప్చర్ అయ్యాక మనం ఎంతకాలం బేబీని పొట్టలో ఉంచలేం, బికాస్ ఇన్ఫెక్షన్ పెరిగి బేబీ కూడా ఇన్ఫెక్ట్ అయిపోతుంది కాబట్టి. మేడం, చాలా సమయాల్లో డాక్టర్స్ చెప్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ టైంలో కానీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కానివ్వండి, అలానే అబార్షన్ అయిన తర్వాత కూడా గ్యాప్ తీసుకోవాలి అని చెప్పేసి, ఇది రైట్ అంటారా? ఒక అబార్షన్, ఒక మిస్క్యారేజ్ కనుక ఒక స్త్రీకి అయితే కనుక ఆ స్త్రీ మానసిక పరిస్థితి చాలా ఎఫెక్ట్ అవుతుందండి. అది బయటకి చాలామంది చెప్పుకోరు, కానీ వాళ్ళ మానసిక ఒత్తిడి, అంటే అయ్యో నా గర్భం పోయింది అన్న బాధ ఆ స్త్రీలో చాలా ఉంటుంది. సో అంత మానసిక ఒత్తిడిలో రెండో ప్రెగ్నెన్సీ దాల్చడానికి మానసికంగా తనకి ధైర్యం చాలదు. నాకు ఇప్పుడు సెకండ్ బేబీ కూడా ఇట్లాగే పోతుందా, లేదంటే ఈసారి నాకు మంచి బేబీ పుడుతుందా లేదా, ఈసారి కూడా మిస్క్యారేజ్ అయితే ఎలాగా, ఇలాంటి మానసిక ఒత్తిడి ఆ పేషెంట్కి చాలా ఉంటుంది. సో మెడికల్ రీజన్స్ కంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ నాకు తెలిసి ఏంటంటే వాళ్ళ మానసిక స్థితి కనుక బాగుండి, ఓకే అయిన మిస్క్యారేజ్ నుంచి ఆమె మానసికాన్ని కోలుకుంటే కనుక డెఫినెట్గా నెక్స్ట్ 1-2 మంత్స్ తన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో మోస్ట్గా మనం గ్యాప్ అనేది ఎందుకు చెప్తామంటే తల్లి రెడీగా ఉందా లేదా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ దాల్చడానికి, తన మానసికంగా ఈషీ రెడీ అని. ఓకే మేడం, శారదా గారు రాసిన సమస్యకు చక్కటి సూచనలు సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. సో చూసారు కదా సకలు, ఇది వాటి ఆలన పాలన కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పండుగలు పబ్బాలు అని షాపుల వాళ్ళు ఒకే చోట చెప్పులు బట్టలు వంటి అనేక వస్తువుల్ని ఆఫర్స్లో అమ్ముతుంటారు. ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటారు. ధరలపై 25% అని 50% అని డిస్కౌంట్స్ ఇస్తుంటారు. వాటిని చూడగానే మనకు ఆశలు పెరుగుతాయి. తక్కువ ధరకు ఎక్కువ కొనుక్కోవచ్చా అని ఆలోచిస్తాం. కానీ షాపు వాళ్ళు నాణ్యమైన వస్తువుల్ని తక్కువ ధరకు ఎందుకు అమ్ముతారు, డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నారు అని మాత్రం ఆలోచించం. వినియోగదారుని ఆకట్టుకోవడానికి అమ్ముడుపోని పాత వాటిని తక్కువ ధరకే ఇస్తున్నారని మనకు మాత్రం తట్టదు. నాణ్యత లేని వాటిని, నాసిరకం వాటిని మనకు అంటగట్టడానికి చేసే ప్రయత్నాలని అస్సలు భావించం. తీరా కొని తెచ్చుకుంటాం. 2 ఏళ్లు వస్తాయి అనుకున్నవి 6 నెలల్లోనే పాడైపోతాయి. తోటి వాళ్లకు మనం ఎలా మోసపోయిందో చెప్తాం. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు నోరూరించే రుచికరమైన వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు సరికొత్త వంటను మనకు పరిచయం చేయడానికి మనతో లక్ష్మి గారు ఉన్నారండి. మరి ఆవిడ పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం అండి. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి వచ్చారు? చిత్రపురి హిల్స్. చిత్రపురి హిల్స్. ఓకే, హౌస్ వైఫ్, హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఫైన్. సో ఈ రోజు మా సభలోకి ఏ వంట పరిచయం చేయబోతున్నారు? పాలక్ సోయా కర్రీ. సో మరి ఈ పాలక్ సోయా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? పాలకూర, సోయా, పొట్నాల పొడి, టమాటా, ఉల్లిపాయలు, ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, కారపొడి, పసుపు, సాల్ట్, అల్లం పేస్టు, జీరా పొడి, వెల్లుల్లి రెబ్బలు. లక్ష్మి గారు పాలక్ సోయా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. వంట స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ ప్యాన్ తీసుకో. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలా? స్టవ్ వెలిగించుకున్నాం, ప్యాన్ పెట్టాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ ఆయిల్. కొంచెం ఆయిల్ వేయాలి అందులో. సరిపోతుందా? సరే. లక్ష్మి గారు
ఆయిల్ వేడండి, ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ ఎండుమిర్చి వేయాలి. ఓకే, తర్వాత పోపు దినుసులు. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, మనం ఏం కరివేపాకు, కరివేపాకు వేసుకోవాలి, తర్వాత వెల్లుల్లి. వెల్లుల్లి. ఓకే, తర్వాత ఉల్లిపాయ. ఓకే, కొంచెం ఫ్రై అవ్వగానే వెల్లుల్లి రబ్బలు ఇమీడియట్గా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే, ఓకే, ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలండి? కొంచెం ఫ్రై అయితే సరే. కొంచెం ఫ్రై అవుతాయి. సో ఏమంటారు, అయ్యిందంటారా? టమాటా. ఓ, ఉల్లిపాయలు ఫ్రై అవ్వగానే టమాటా. మనం సన్నగా కట్ చేసిన టమాటా వేసుకోవాలి. సో టమాటోలు అండ్ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యాయి కదా? అవును. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అల్లం పేస్ట్ వేసి. అల్లం పేస్ట్ వేసుకుంటున్నారు, కొంచెం చాలు. కొంచెం సరిపోతుంది. అల్లం పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం పసుపు వేసుకుంటున్నాం. ఇప్పుడు కారం వేయాలి. కారం వేయాలి. సో మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి అన్నమాట కారం. ఓకే, ఇవి వేగాయి కదా, ఇప్పుడు పాలకూర. ఓకే, సో ఇప్పుడు మనం పాలకూర. సో సన్నగా కట్ చేసుకున్న పాలకూర మనం అందులో వేసాం. ఇది కొంచెం మగ్గాలి. ఉప్పు అదంతా ఇప్పుడు ఏమండి? సోయా వేసినా పర్వాలేదు, మామూలుగా వేసేసినా సరే. ఓకే, సో ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి అందుకే కొంచెం చూసి వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి పాలకూర వేసిన తర్వాత. ఉప్పు తర్వాత జీరా పొడి. సో ఉప్పు జీరా పొడి వేసుకున్నాం, వేసి ఒకసారి అలా కలిపేస్తాం. సో మూత పెట్టాలి. ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందా? ఓకే, సో ఆకుకూర వేసాం. ఆకుకూర ఉడకడానికి కాస్త టైం పడుతుందండి, కాబట్టి 2 నిమిషాల్లో ఉడికిపోతుంది ఈజీగా కూడా. మనం కొంచెం వెయిట్ చేద్దాం. సో లక్ష్మి గారు 2 నిమిషాలు అయింది కదా, మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చింది మన పాలకు. వావ్, ఓకే. సో చక్కగా మనం వేసిన పాలకూర కూడా ఉడికిపోయింది కదా, ఒకసారి కలిసి చూద్దాం. ఇప్పుడు ఈ సోయా వేడి నీటిలో నానబెట్టి తీసుకొచ్చాను నేను. వేడి నీళ్ళు నానబెట్టాలా? వేడి నీటిలో. అంటే ఎంతసేపు నానబెట్టాలి? ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది అంతే. ఎందుకంటే నీళ్లు మరిగిన దాంట్లో వేస్తే ఇవి మెత్తగా అయిపోతాయి కదా. ఓకే, అందుకని. ఓకే, గోరెచ్చి నీళ్ళలో వేయాలి. అయితే గోరెచ్చి నీళ్ళలో ఈ సోయాని వేసి అవి నీళ్ళు పిండేసి 2 నిమిషాలు అందులో వేసేయాలి. సో ఆల్రెడీ నానబెట్టేసి. ఓకే, వేసేస్తారా? సో ఇప్పుడు కొంచెంసేపు అలా ఉంచాలండి, లేకపోతే ఇది ఏంటది? పొట్నాలు, ఎండుమిర్చి, జీరా పొడి చేసి పెట్టాను. ఓకే, ఇది ఒక స్పూన్. ఓకే, ఆ పొడిని వేయాలి. సో అలా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్గా? టేస్ట్. ఎండుమిర్చి, పుట్నాలు అండ్ జీరా ఈ 3 కలిపి పొడి చేశారు. రెడీ అయిపోయినట్టు సర్వింగ్ బౌల్లో తీసుకో. రెడీ అయిపోయిందా? అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. అంతే. స్టవ్ ఆఫ్ చేసేనా? ఓకే, తీసుకోండి. ప్రశాంతి గారు, పాలక్ సోయా కర్రీ వేడివేడిగా రెడీగా ఉంది. టేస్ట్ చూసి చెప్పండి. లక్ష్మి గారు తయారు చేసిన పాలక్ సోయా కర్రీ వేడివేడిగా రెడీగా ఉందండి. ఇది పుల్కాస్కైనా బాగుంటుంది, చపాతీస్కైనా బాగుంటుంది, రైస్లోకి కూడా అదిరిపోతుందంట. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. పాలక్ సోయా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, సోయా, టమాటా ముక్కలు, పుట్నాల పొడి, ఉల్లిపాయలు, నూనె, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, కారం పొడి, పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, జీరా పొడి. పాలక్ సోయా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి నూనె వేయాలి. అందులో ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు వేసి బాగా కలిపి అందులో కొంచెం పసుపు, కారం వేయాలి. అవి వేగాక అందులో సన్నగా తరిగిన పాలకూర వేసి బాగా కలిపి అందులో కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా 2 నిమిషాలు వేడి నీళ్లలో నానబెట్టి సోయా ముక్కల్ని కూడా అందులో వేసి బాగా కలిపి ఫైనల్ గా పుట్నాల పప్పు, ఎండుమిర్చి, జీరా కలిపి పొడి చేసిన మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరి, పాలక్ సోయా కర్రీ రెడీ.
పాలక్ సోయా కర్రీ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామా. నైస్, బాగుంది. దీన్ని ఫుల్కాస్ట్ తినొచ్చు, రైస్ తినొచ్చు, ఊరికి అలా కూడా తినొచ్చు స్నాక్స్ లాగా. డిఫరెంట్గా చాలా చాలా టేస్టీగా ఉందండి. లక్ష్మి గారు మీరు తయారు చేసిన పాలక్ సోయా కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుందండి. కొత్తగా అనిపిస్తుంది టేస్ట్. వెరీ నైస్. సో ఇంత టేస్టీ వంటకాన్ని మాకు రుచి చూపించినందుకు ధన్యవాదాలండి. లక్ష్మి గారు తయారు చేసిన పాలక్ సోయా కర్రీ టేస్ట్ సూపర్ అండి. ఇలాంటి వంటలు మీకు కూడా వచ్చా? మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ వంటల్ని మా వంటల సందులో పార్టిసిపేట్ చేసి పరిచయం చేయొచ్చా? మరి మీరు కాల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0402355640. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సెల్స్ అయితే ఎన్ని రకాలో ఎన్ని కంపెనీలో, ఒక్కొక్కరు 2-3 వాడుతున్నారు. ఇక ఇళ్లలో టీవీలు, ఫ్రిడ్జ్లు, మైక్రోవేవ్స్ ఇలాంటివి మామూలైపోయాయి. ఈ వస్తువులకున్న డిమాండ్ని చూసి పెద్ద పెద్ద కంపెనీలతో పాటు చిన్న కంపెనీలు కూడా అలాంటి వస్తువునే నాసిరకంగా తయారు చేస్తున్నారు. కానీ అవి తక్కువ ధరకు వస్తున్నాయని డబ్బులు ఎక్కువ పెట్టలేని వాళ్ళు వాటిని కొంటున్నారు. అవేమో నెల తిరిగేసరికల్లా పాడైపోతున్నాయి. గ్యారంటీ ఉండదు. ఒక్కసారి పాడైతే బాగు చేయించుకోవడం కూడా కుదరదు. ఇక కొన్ని అంతర్జాతీయ కంపెనీల వస్తువుల స్పేర్ పార్ట్స్ మన నగరాల్లో దొరకడం లేదని వినియోగదారులు అంటున్నారు. అందుకే వస్తువు కొనేటప్పుడు 1-4 సార్లు అన్ని విధాలా ఆలోచించి కొనాలి. ఒక్కసారి కొన్నాక ఏం చేయలేం కదా మరి. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. థర్మోకోల్ ప్లేట్ పైన డిజైన్ పెయింటింగ్ని వేసి చూపిస్తానంటున్నారు రామతులసి గారు. మరి అదేంటో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి రామతులసి గారు. నమస్తే సుజాత. రామతులసి గారు, ఈరోజు మా సకులందరికీ మీరు థర్మోకోల్ ప్లేట్ పైన డిజైనింగ్ ని చూపిస్తాను అన్నారు కదండి. ఇది ఎలా వేసుకుంటారు, దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? చెప్తాను. ఇది డెకరేటివ్ పెయింటింగ్ అంటారు. ఓకే. దీనికోసం మనకి ఒక థర్మోకోల్ ప్లేట్ కావాలి, బ్రషెస్ కావాలి, నెక్స్ట్ కలర్స్. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి కదండి. అంటే మీరు పర్టికులర్గా ఈ కలర్స్ అనే వాడాలా అండి ఈ ప్లేట్ లో? అంటే వైట్ కంపల్సరీ. ఆల్రెడీ ప్లేట్ కూడా వైట్ కదా మేడం, మళ్ళీ అయినా కూడా వైట్ కావాలన్నమాట. ఓకే. ఇలా ఈ కలర్స్ అంటే గ్రీన్ కూడా లీవ్స్ కి కంపల్సరీగా వాడతాము. నెక్స్ట్ మిగతా కలర్స్ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనండి. ఫస్ట్ ఏం చేస్తారు అంటే దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇక్కడ ట్రేసింగ్ కానీ పెన్సిల్తో స్కెచ్ కానీ ఏమి వేసుకోము. డైరెక్ట్గా మనం పెయింట్ చేస్తాం. డైరెక్ట్ గా బ్రష్ తీసుకొని వేసేయడమే. అందుకని ఏంటంటే కొంతమందికి పెయింటింగ్ పైన కొంచెం కమాండింగ్ వచ్చిన వాళ్ళు ట్రై చేస్తే బెటర్ అన్నమాట. అంటే మనం స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ట్రేస్ చేసుకోవాలి. ఇది ట్రేస్ చేసుకునే పెయింటింగ్ కాదు, ఇది మన ఓన్ ఐడియా తోటే వేయాలి. ఈ రోజు నేను రోజెస్ పెయింట్ చేస్తున్నాను. రోజెస్. ఈ రోజెస్ ని ఎలా పెయింట్ చేసుకోవాలో ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ బ్రష్ ని వాటర్ లో డిప్ చేసుకోవాలి. వాటర్ లో డిప్ చేసుకుని ఒక బ్రౌన్ కలర్ తీసుకుంటున్నాను అన్నమాట. తీసుకొని ఇది ఎక్కువ వాటర్ షింక్ అవ్వదు ఇందులో. అవును, కాబట్టి మనం వాటర్ చాలా తక్కువ తీసుకోవాలన్నమాట. బ్రష్ వెట్ గా ఉండేలాగా సరిపోతుంది. చూసుకుని ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక లైట్ బ్రౌన్ కలర్ ని పెయింట్ చేస్తున్నాను. ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చేశాను. ఇప్పుడు రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే వైట్ తీసుకోవాలి ఇప్పుడు. ఓకే. బ్రష్లో ఎక్కువ వాటర్ ఉండకుండా చూసి జాగ్రత్త పడాలి. అంటే అది షేడింగ్ మళ్ళీ వేరే అయిపోతుంది ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల.
ఇప్పుడు మనం లీవ్స్ని వేసుకుందాము. ఫ్లవర్ అంతా కంప్లీట్గా ఉంది కదండి, కంప్లీట్గా ఉంది లీవ్స్ వేస్తాం. అంటే మనకి ఆ ఫ్లవర్ ఎలా ఉంటుంది అనేది మన మైండ్లో ఉండాలి. దాన్ని మనం డ్రా చేసేటివి డైరెక్ట్గాని. ఇప్పుడు వైట్ తీసుకోవాలి దీనికి కూడా. ఓకే అండి, నెక్స్ట్ ఏం చేస్తారండి? నెక్స్ట్ మనం పూర్తిగా ఇలా వేసుకొని అన్ని ఫ్లవర్స్ వేసుకోవచ్చు. మొత్తం అంటే మనం ఎటువైపు నుండి వేయాలనుకుంటే అటువైపు నుండి ఫ్లవర్స్ వేసుకోవాలి. అంటే ఇక్కడ ఇది ఈ డైరెక్షన్లో ఉంది కదా, మనం ఇంకో ఫ్లవర్ని ఈ డైరెక్షన్లో వేసుకోవాలనుకున్నప్పుడు సేమ్ దానికి ఎలా అయితే మధ్యలో స్పాట్ పెట్టి ఈ ఫ్లవర్ని ఇలా చేసుకోవడంతోనే ఆ రోజ్ యొక్క షేప్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ నెక్స్ట్ ఫ్లవర్ కూడా మనం దీన్ని వేసినట్టుగానే వేయాలి. అంటే ఈ డాట్ పెట్టుకోవడం వల్ల దీని డైరెక్షన్ ఇటు ఉంటుంది అనమాట. ఓకే, మన ఇంట్రెస్ట్ ని బట్టి మళ్ళీ ఇటువైపు ఒకటి ఇలా మళ్ళీ ఆ లీవ్స్ అవన్నీ ఒక బంచ్ లాగా వేసుకోవచ్చు. అలాగే బడ్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే మేడం, ఇలా కంప్లీట్ చేసింది ఏదైనా ఉంది. అలాగే దీనికి బార్డర్ కూడా మనం డార్క్ కలర్ వేసుకోవాలి. వేసుకొని వాల్ కి డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే మేడం, అంటే ప్రిపేర్ చేసింది ఏదైనా ఉంటుంది చూద్దాం మనం. ఇది పూర్తిగా కంప్లీట్ చేసింది. వావ్, అంటే ఇందులో మనకి లీవ్స్ ఉన్నాయి. ఈ డైరెక్షన్ చెప్పాను కదా, ఈ రోజ్ ఫ్లవర్ ఇటు, ఈ రోజ్ ఫ్లవర్ ఇటు అనేది. అంటే బర్డ్స్ కూడా స్టార్టింగ్ లో ఈ స్పాట్ పెట్టుకోవడంతోనే మనకి రోజ్ అనేది ఐడియా వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం చేసినప్పుడు కూడా చూడండి ఇది ఎట్లా వచ్చిందో, ఇది రోజ్ అనేది తెలిసిపోతుంది అనమాట. మనం పెన్సిల్తో మార్క్ చేసుకోలేదు, ఏమి చేయలేదు, అలా చేయడమే మనం నేర్చుకోవాలి దీంట్లో. ఇవి బడ్స్ అనమాట, లీవ్స్ ఇలా చేసుకొని. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డార్క్గా వేసాము, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కొంచెం లైట్గా వస్తుంది అనమాట. ఓకే మేడం, చాలా 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 బాగుందండి ఇది. సో మీరు ఇందాక అన్నది కూడా అవుట్ లైన్ డార్క్ గా చేయమన్నది ఇదన్నమాట. ఓకే, బ్రౌన్ కానీ బ్లాక్ కానీ ఏదైనా వేసి. ఇది చాలా బాగుందండి, ఇది ఇంకా బాగుంది. బుజ్జి బుజ్జి పిట్టలండి, చాలా క్యూట్ గా ఉన్నాయి. మంచి కలర్ఫుల్ పిట్టలు, అవి కూడా ఈ మధ్య కాలంలో మనం ఇలాంటివి కనిపిస్తున్నాయి. అవును, సో ఆరెంజ్ కలర్ తో బర్డ్స్ ని వేశారు, చాలా బాగుందండి. అంటే ఇప్పుడు ఒక బర్డ్స్ వేయాలంటే ఒకే డైరెక్షన్ లో అలా బర్డ్స్ వేయకుండా ఒక డైరెక్షన్ లో ఉంది, ఒకటి ఎగురుతూ వచ్చినట్టు ఇలాంటి వేరియేషన్ మనం చూపించాలి పెయింటింగ్ లో, అప్పుడు బాగుంటాయి అన్నమాట. ఓకే మేడం, చాలా బాగున్నాయండి. నిజంగా థర్మాకోల్ పైన అంటే థర్మాకోల్ ప్లేట్ పైన ఇంత అందమైన ఫ్లవర్స్ వేయొచ్చు, ఇంత అందమైన డెకరేటివ్ థింగ్స్ తయారు చేయొచ్చు అని మీరే చూపించారు. తులసి గారు, మా ప్రేక్షకులందరి తరఫున, మా సకులందరి తరఫున మీకు ధన్యవాదాలు. నీకు కూడా ధన్యవాదాలు. అలాగే సఖీ వారికి కూడా నా కృతజ్ఞతలు. చూసారు కదండి రామతులసి గారు వేసిన డెకరేటివ్ పెయింటింగ్. నిజంగా థర్మోకోల్ ప్లేట్ పైన ఇంత అందమైన పెయింటింగ్ ఇలా వేయొచ్చు అని మీకు కూడా అనిపించింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా ఇలా సఖీ కార్యక్రమంలో చూడండి చేయండి సెగ్మెంట్లో పాల్గొనాలి అనుకుంటే వెంటనే మా నంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 040235565540. ఈ నంబర్కి డయల్ చేయండి, చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏ వస్తువునైనా అతిగా వాడితే చెడిపోతుంది. వస్తువు ఉంది కదా అని ఎండాకాలంలో గీజర్ వేసుకొని హీటర్ పెట్టుకొని వేడినీళ్లు పెట్టుకోకూడదు. చన్నీళ్లే శరీరానికి ఆరోగ్యం. ఫ్రిడ్జ్ ఉంది కదా అని అవసరం ఉన్నవి లేనివి అన్నీ తెచ్చి ఫ్రిడ్జ్లో కొక్కకూడదు. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉన్న వాటికి రుచిపోతుంది. మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. 1, నాణ్యమైనవి కొనడం. 2, ఆ నాణ్యత పోకముందే వాటిని వాడుకోవడం. నాణ్యతా దినోత్సవం అంటే కేవలం వస్తువులకే అనుకోకూడదండి. మనుషులు కూడా నాణ్యతగా జీవించాలి. అదేంటి, మనుషులకు నాణ్యత ఏంటి అనుకుంటున్నారా? అవును, ఈ రోజు నుంచి ఉన్నతమైన విలువలతో, మంచి వ్యక్తిత్వంతో, తోటి వారికి చేతనైనంత సాయం చేయాలనే ఆలోచనతో ఆచరించండి. మీలోని మంచిని, చెడును మీరే గుర్తించండి. చెడును వదిలివేయడానికి ఈ రోజు నుంచే ప్రయత్నం మొదలుపెట్టండి. సరేనా? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ
ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.